తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయండి. మన దగ్గర ఉన్నటువంటి విజిల్ సర్వే అంటే నా ఓన్ సర్వే ప్రకారం గత ప్రీ పోల్ అండ్ పోస్ట్ పోల్ దాని ప్రకారం అయితే దాదాపు కాంగ్రెస్కి అంటే కూటమి ఎందుకంటే సిపిఐ సిపిఎం కూడా సపోర్ట్ చేసే కాబట్టి కూటమి ఉన్నారు కానీ కాంగ్రెస్కి అయితే దాదాపు 9 వరకు రావచ్చండి. 9 డ్యామ్ షూర్ గెలిచేటట్టుంది. కాకపోతే ఏంటంటే ఈసారి బీజేపీ మాత్రం విపరీతంగా పుంజుకుందండి. బీఆర్ఎస్ అనేది సికింద్రాబాద్లో గట్టి పోటీ ఇచ్చింది. నిజంగా గెలవచ్చు, గుర్తుపెట్టుకోండి. అలాగే మెదక్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ అనేది గట్టి పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్ని తీసి పారేసే పరిస్థితి లేదండి. నిజంగా చెప్తున్నాను నేను. ఇటు మీరు ఖమ్మం తీసుకోండి, ఇటు నల్గొండ జిల్లా తీసుకోండి, రెండు ప్రదేశాల్లో కూడా బీఆర్ఎస్ అనేది సెకండ్ ప్లేస్లోనే ఉంటుంది. అక్కడ అంత ఏమీ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ని భారీ ఎత్తున ఏం కోల్పోలేదు. కాకపోతే సీట్లు అనేది 0 నుంచి 1 వరకు మాత్రం రావడానికి ఆస్కారం ఎంతైనా ఉందండి. సికింద్రాబాద్లో ఓటింగ్ సార్లు మనం కానీ చూసినట్లయితే పద్మారావు గారికి మంచి ఓటింగే రావడాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసాం. అలాగే ఇక్కడ మనం ఖమ్మంలో కూడా చూసామండి. నిజంగానే అంటే చెప్తున్నాను, ఇక్కడ మన బీజేపీకి మాత్రం దాదాపు 7 పక్కా వచ్చే సీట్స్ అయితే చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయండి. కొంచెం అటా ఇటా ఉన్నటువంటి ప్లేస్ మాత్రం ఆదిలాబాదే ఉందన్నమాట. మొత్తం కాంగ్రెసే అనుకున్నది లాస్ట్ మూమెంట్లో బీజేపీ వైపు టర్న్ అయిపోవడానికి కూడా మనం చూస్తున్నాం. ఇదండి ఎంఐఎం మాత్రం ఒక సీటు డ్యామ్ షూర్ అది.